ఈ వారం కథానిక శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి కథ చిరునామా మారని ఉత్తరం. ఆ రోజు మేడే, కార్మిక దినోత్సవం. ఫ్యాక్టరీకి సెలవు. యూనియన్ మీటింగ్కి వెళ్ళి ఇంటికి చేరేసరికి సాయంత్రం అయింది. ఫ్లాట్ తాళం తీస్తుండగా తలుపు గెడకు తగిలించిన ఉత్తరం కనిపించింది. ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తున్నదెవరు? అది నాకు. ఆశ్చర్యపోతూ తీశాను. నలిగి మడతలు పడిన ఇన్లాండ్ లెటర్. పోస్ట్ చేసి దశాబ్ద కాలం పట్టినట్టుంది. చిరునామా చూశాను. వసుధా వివేక్ పేరున వచ్చింది. ఫ్లాట్ నంబర్ నేనుంటున్నదే. విస్మయం కలిగింది. అమ్మాయి పేరు బాగుంది. ఎవరి వసుధ నా పేరును చేర్చుకుంది? వసుధ వివేక్ పేర్లు పొందికగా కలిశాయి. గుర్తెరిగి వసుధ అన్న అమ్మాయితో నాకు పరిచయం లేదు. పోస్టు డెలివరీలో పొరపాటు అయి ఉంటుందనుకున్నాను. ఇంతలో మెట్లు దిగుతున్న వాచ్మెన్ రాజు కనిపించాడు. రాజు, ఈ లెటర్ ఎప్పుడొచ్చింది? చూపిస్తూ అడిగాను. నిన్న సాయంత్రం అండి. రాత్రి మీరు ఆలస్యంగా వచ్చారు, పొద్దుటే బయటికి వెళ్ళిపోయారు. సంజాయిషిగా సంగతి చెప్పాడు. ఇదివరకు ఈ ఫ్లాట్లో ఎవరుండేవారు? మేమీ అపార్ట్మెంట్కి నెల క్రితం షిఫ్ట్ అయ్యాం. లోగడ ఉన్న వారిదై ఉంటుందనుకున్నాను. యాడమ్స్ గారు, అమ్మగారు ఇద్దరే ఉండేవారండి. కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళిపోతూ అమ్మేశారు. మీకు అద్దెకిచ్చిన సారు కొనుక్కున్నారు. రాజు చెప్పిన దాన్ని బట్టి అయోమయంగా తోచింది. వసుధ తెలుగు పేరు గల వాళ్ళు యాడమ్స్ ఇంట్లో ఉండే అవకాశం లేదు. నాది కానప్పుడు ఉత్తరాన్ని రిటర్న్ పోస్ట్ చేయొచ్చు అనుకుని ఫ్రమ్ అడ్రస్కి తిప్పి చూశాను. ఒక్కసారిగా ఉలికిపాటు కలిగింది నాలో. హజారీబాగ్ సెంట్రల్ జైల్, జార్ఖండ్ అన్న హిందీ లిపితో స్టాంపు తప్ప వివరాలు లేవు. సెక్యూరిటీ చెక్ అయ్యుంటుంది. విస్మయంగా నిలబడిపోయిన నా వైపు వాచ్మెన్ అనుమతి కోసం చూస్తున్నాడు. సరే రాజు, వెళ్ళి నీ పని చూసుకో అన్నాను, ఉత్తరాన్ని వాపస్ చేయాలా వద్దా అన్న సంశయాన్ని తొక్కిపెడుతూ. వాచ్మెన్ వెళ్ళిపోయాక తలుపు తీసి లోపలికి నడిచాను. అమ్మ ఊరెళ్ళి 4 రోజులయ్యింది. మావయ్య కూతురు పెళ్లి విషయమై పదే పదే ఫోన్ చేస్తున్నాడు. సరళపై నాకు ఆ అభిప్రాయం లేదు. తనిప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుందనుకుంటా. వయసులో నాకన్నా చాలా చిన్నదని, ఆ నెపంతో ఈ పెళ్లి ఇష్టం లేదని అమ్మతో చెప్పాను. అది స్వయంగా చెప్పాలని తమ్ముడి దగ్గరకు వెళ్ళింది. అది 15 ఏళ్ల తర్వాత. ఈ మధ్యన మా కుటుంబాల మధ్యన రాకపోకలు లేవు. అమ్మకి తమ్ముడి మీద అభిమానం ఉంది. రక్త సంబంధం కదా. తనకి తెలుసు గతం గాయం నేను మర్చిపోలేనని. నాన్న మున్సిపల్ ఆఫీసులో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేసేవారు. తుఫాను సహాయక చర్యల్లో డ్యూటీ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. విద్యుత్ తీగలు మీద పడి కాలిన గాయాల నుంచి కోలుకోకుండానే కాలం చేశారు. నాటికి నా హై స్కూల్ చదువు అయింది. నాన్న సంపాదన తప్ప మరో ఆదరవు లేదు. భారం తమ మీద పడకుండా బంధువులంతా తప్పుకున్నారు. వారిలో మొదటివాడు మావయ్య. ఆ పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు అండగా నిలిచారు. యూనియన్ నాయకులు సమ్మె వరకు వెళ్ళి పోరాడి అమ్మకు ఉద్యోగం వచ్చేలా చేశారు. అధికారులు స్వీపర్ ఉద్యోగం ఇస్తే అమ్మ కాదనలేదు. తను స్కూల్ ఫైనల్ చదువుకుంది. ప్రతి పనిలోనూ గౌరవం, దాన్ని ప్రేమించడంలో ఉంటుందన్న అమ్మ మాట నేనెప్పటికీ మర్చిపోలేను. అమ్మ 2 నెలల క్రితమే స్వీపర్గానే పదవి విరమణ చేసింది. తన ఉద్యోగంలో చేరాక ఏనాడు మా గడప తొక్కని మావయ్య ఇప్పుడు నన్ను అల్లుడిగా చేసుకుంటాననడం నాకు అర్థం కావటం లేదు. వసుధ వివేక్ ప్రేమికులా, భార్యాభర్తలా? పేర్లు చూస్తే నా తరం వాళ్ళేననిపిస్తుంది.
ఉత్తరం వచ్చింది వేల కిలోమీటర్ల దూరాన ఉన్న జైలు నుంచి. వివేక్ రాసుంటాడా? అతడే అయితే మావోయిస్ట్ అయినా అయ్యుండాలి, లేదా గిరిజన హక్కుల కార్యకర్త అయినా కావాలి. ఈ ఆలోచనలతోనే స్నానం ముగించుకుని బాత్రూమ్ నుంచి బయటపడ్డాను. అమ్మ ఉంటే కాఫీ కప్పుతో తయారుగా ఉండేది. చేసేదేముంది, కాఫీ కలుపుకుందామని వంటగదికి వెళ్తుంటే మొబైల్ రింగ్ అయింది. తీసి చూశాను. కొత్త నంబరు. కొద్ది క్షణాలు ఆలోచించి లిఫ్ట్ చేశాను. హలో. అవతల తీయని కంఠం. చెప్పండి అన్నాను ముభావంగా, ఎవరో సర్వీస్ ప్రొవైడర్స్ అనుకుని. ఏం చెప్పను, ఫోన్ రిసీవ్ చేసుకుని గుర్తుపడతావనుకున్నాను. మాటల్లో చిరుకోపం నిండిన నటన. నాకు అర్థమైంది ఫోన్ చేసింది రేవతని. ఎలా తెలిసేది? నీతో పాటు మొబైల్ నంబర్ మారింది కదా. దాచినా దాగని వ్యంగ్యం నా గొంతులో తొణికింది. అలా అనుకుంటున్నావా వివేక్? మార్పే కదా జీవితం. ఎలా ఉన్నావు? రేవతి మాటల్లో రెండు గొంతులు వినిపించాయి. డ్యూటీ, ఇల్లు, కోరుకున్న కాలమే నడుస్తుంది. నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? 2 ఏళ్ళయింది కదూ. తనని ఒక్కరోజైనా చూడకుండా ఉండలేకపోయిన కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. ఏదో చెప్పాలని ఫోన్ చేసినట్టున్నావు. రేవతి నుంచి సమాధానం లేకపోవడంతో నేనే అడిగాను. వచ్చే వారం స్టేట్స్కి వెళ్ళిపోతున్నాం, అది చెబుదామనే చేశాను. మంచిది. నా అభినందనలు నీకెప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్. ఆదివారం ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. నువ్వు డిన్నర్కి తప్పక రావాలి. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో. రేవతి ఆహ్వానం నాకు ఇష్టం లేదు. మాట ఇవ్వను, వీలు కుదిరితే తప్పక వస్తాను, ముక్తసరిగా అన్నాను. సరే, ముందు రోజు ఫోన్ చెయ్యి. ఉంటాను. కాల్ కట్ అయింది. గతాన్ని గుర్తు చేస్తూ రేవతి రూపం మనసులో మెదిలింది. ఇద్దరము ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చేశాం. వసుధది అందానికి తగ్గ తెలివితేటలు. 2వ ఏడాది పరిచయం, కొన్నాళ్ల స్నేహం తర్వాత తనే ప్రపోజ్ చేసింది. వసంతంలో విరిసే ప్రకృతి లాంటిది యవ్వనం. ఇద్దరము ప్రేమలో పడ్డాం. తీయని కలల అలలు రేపినవా రోజులు. కళ్ళు తెరిస్తే గానీ అసలు వాస్తవాలు బయటపడలేదు. రేవతి క్యాంపస్ సెలక్షన్స్లోనే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. డిగ్రీ అయ్యాక 2 ఏళ్లకు కానీ నాకు జాబ్ రాలేదు. ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాక పెళ్లి ప్రస్తావన తెచ్చాను. అమ్మ మా వివాహానికి అంగీకరించింది. కానీ అభ్యంతరం రేవతి నుంచే వచ్చింది. ఫ్యాక్టరీ, కార్మికులు, మెకానికల్ పనులు, ఆ వాతావరణం తనకి సరిపడవని, ఉద్యోగంలో ఎదుగుదల, సమాజంలో స్థాయి తక్కువని కారణాలు చూపింది. నన్ను ఫ్యాక్టరీ జాబ్కి రిజైన్ చేయమంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ని తీసుకుంటే ఫారిన్ వెళ్ళే అవకాశాలుంటాయని సలహా ఇచ్చింది. అందుకు సమ్మతమైతేనే మా పెళ్లికి అంగీకరిస్తానంది. రేవతి ఆంతర్యం నాకప్పుడు అర్థమైంది. ఆమె కోరుకుంటున్న జీవనశైలి నాకు విరుద్ధంగా ఉంది. రేవతిని కాదనుకున్నాను. ప్రతి పనిలోనూ గౌరవం, దాన్ని ప్రేమించడంలో ఉంటుందన్న అమ్మ మాట నా వెంటే ఉంటుంది. రాత్రి పడుక మీద చేరినప్పుడు అమ్మ నుంచి ఫోన్. బాబూ, భోజనమైందా? నీ మీదే బెంగగా ఉంది. ఎలా ఉన్నావు, ఏం తింటున్నావని. ఆ ఆత్మీయతంతా నా యోగక్షేమాలే. నా గురించి బెంగ దేనికమ్మా? నేనేం చిన్నపిల్లాడినా? హోటల్కి ఆర్డర్ చేసి సుష్టుగా తిన్నాను. వెళ్ళిన పనేమైంది? మామయ్య, సురేఖ ఎలా ఉన్నారు? వారికే బాగానే ఉన్నారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది.
ఎన్నడూ లేనిది మామయ్యకు మన మీద అభిమానానికి కారణం. అమ్మ మాటల్లో తను ఎందుకో బాధపడుతున్నట్లు అర్థమైంది. ఏం జరిగిందమ్మా? ఆశ్చర్యంగా అడిగాను. అమ్మ కాసేపు ఊరుకుని చెప్పింది. సురేఖ కాలేజీలో ఎవరినో ప్రేమించిందట. వాడినే పెళ్లి చేసుకుంటుందట. మన కులం కాదని మామయ్య కాదంటాడు. విషయం అర్థమైంది. మామయ్య డాబు దర్పం నీకు తెలుసు కదా. కులాంతర వివాహంతో ఇంటి పరువు ప్రతిష్టలు పోతాయంటాడు. కూతురికి నచ్చజెప్పి నీతో పెళ్లికి ఒప్పించడానికి నన్ను పిలిపించాడు. అంతా విని ఏమనాలో తోచలేదు. సురేఖను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదని అమ్మకి తెలుసు. ఒకవేళ సురేఖ ఒప్పుకుంటే అమ్మ ఎలా స్పందిస్తుంది? రక్త సంబంధమని తమ్ముడి కోరికకు కట్టుబడుతుందా? ఏం బాబు మాట్లాడవు? ఏం ఆలోచిస్తున్నావు? సురేఖ విషయంలో నా అభిప్రాయం నీకు తెలుసు. మామయ్యకు చెప్పాల్సింది నువ్వే. అవును, సురేఖ నిర్ణయంలో తప్పు పట్టాల్సింది లేదనే చెప్పాను. మామయ్య ఏమన్నాడు? నేటి యువతి యువకులు తమ ఆశల్ని, ఆశయాల్ని, జీవితాల్ని వారే నిర్ణయించుకుంటున్నారు. ఇందులో తప్పొప్పుల ఫలితం కాలం తీసుకుంటుంది. పిల్లల అభిప్రాయాల్ని గౌరవించడమే ఉత్తమమని చెప్పాను. మామయ్య ఎలా అర్థం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. వీయ ముందే అభిప్రాయం, ఆశ నాకు లేవని అన్నయ్యకు తెలిసే ఉంటుంది. అమ్మ ఆలోచనలు అభ్యుదయకరంగా ఉంటాయని తెలుసు. నా మనసు కుదుటపడింది. నీ నిర్ణయం మంచిదే, కానీ సరళ ప్రేమ పెళ్లికి మామయ్య అంగీకరించకపోతే? సంశయంగా అడిగాను. తరం మారింది. అందరూ చట్టాలు, హక్కులు గురించి తెలుసుకుంటున్నారు. అవసరం అనుకుంటే బంధుత్వాలు, ఆత్మీయ సంబంధాలని కాదని చట్టాలని ఆశ్రయిస్తున్నారు. ఇందులో సురేఖ అతీతం కాదు. తండ్రి మొండి పట్టుదల తెలిసే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చానని చెప్పింది. సరళ గడసరే. ఏళ్ల క్రితం చూశాను. లేతగా, అమాయకంగా ఉండేది. చాలా ఎదిగిపోయింది అనుకుంటున్నాను. సరే, వెళ్ళిన పని అయిపోయిందిగా. ఎప్పుడు బయలుదేరుతున్నావు? 4 రోజులు పడుతుంది. ఈ ఊరు వారే ఒకరిని కలవాలి. వారుంటున్నది పల్లెటూరు. మామయ్య ఊరు నుంచి 25 కిలోమీటర్ల దూరం. అనుకున్నా ఈ మధ్య వీలు పడలేదు. అమ్మ చెబుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడూ చెప్పలేదు. అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? సుభద్ర గారని ఇదివరకు నేను ఎరుగనులే. ఏంటమ్మా సస్పెన్స్ సినిమా చూపిస్తున్నావు? విషయం సూటిగా చెప్పు. ఉండబట్టలేక విసుగ్గా అడిగాను. తొందరపడకు, చెబుతాగా. మన ఎదురు అపార్ట్మెంట్స్లో వసుధ అనే అమ్మాయి ఉంది. తనకి కావలసిన వారు ఈ సుభద్ర గారు. అమ్మ నోట వసుధ పేరు వినగానే తుళ్ళిపడ్డాను. నాకందిన ఉత్తరం బహుశా ఆమెకే అయ్యుంటుంది. అదే చెబుదామనుకున్నా. వసుధ చాలా మంచి అమ్మాయిరా. అందం చందం చక్కగా ఒద్దికగల పిల్ల. రోడ్డవతల అపార్ట్మెంట్లో మనకెదురు ఫ్లాట్. మనం ఇంట్లో దిగిన మొదటి రోజులో పరిచయమైంది. నా మాట వినకుండా అమ్మ చెప్పుకుపోతుంటే ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మరో కాల్ భంగం కలిగించింది. వసుధ గురించి ఆలోచనలు కట్టిపెట్టక తప్పలేదు. అమ్మా, ఫ్యాక్టరీ నుంచి కాల్, నీతో తర్వాత మాట్లాడతాను అని అమ్మ కాల్ కట్ చేశాను. ఫ్యాక్టరీ మేనేజర్ ఇచ్చిన సమాచారంతో ఆ రాత్రి డ్యూటీకి వెళ్ళక తప్పలేదు. ఫ్యాక్టరీ నుంచి మర్నాడు సాయంత్రానికి ఇంటికి చేరాను. పని ఒత్తిడిలో అమ్మకు ఫోన్ చేయలేదు. తను వసుధ గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అలసట మరిచి ఉత్సాహం వచ్చింది. ఉత్తరం చిరునామా వసుధ ఎవరన్న సందేహం తీరుతుందన్న ఉత్సుకత నిలువనీయలేదు. వసుధ అడ్రస్
తెలిసింది కదా. ఇక ఉండలేకపోయాను. త్వరగా తయారై బయలుదేరాను. ఎదురు అపార్ట్మెంట్స్కి వెళ్ళేసరికి వాచ్మెన్ గేటు దగ్గరే ఉన్నాడు. ఎవరు కావాలండి అన్నాడు, చెబితే గాని గేటు తీయనన్నట్లు. వసుధ మేడం గారి ఫ్లాట్ నంబర్ ఎంత? కొద్దిసేపు తటపటాయించి ఆమె నాకు తెలుసన్నట్లు అడిగాను. అమ్మగారు ఆఫీస్ నుంచి రాలేదండి. నేను అడిగింది చెప్పక వేరే విషయం చెప్పాడు. అంటే వసుధ ఉద్యోగస్తురాలని అర్థమైంది. ఇంట్లో ఎవరూ లేరా? ఉంటే వివరాలు తెలుస్తాయని అడిగాను. లేరండి, బాబును తీసుకుని ఆయా పార్కుకెళ్ళింది. ఉలిక్కిపడి చూశాను. బాబెవరు? ఆశ్చర్యంగా అడిగాను. నా ప్రశ్నకు వాచ్మెన్ నన్ను ఎగాదిగా చూశాడు. మీకెవరు కావాలండి? విసుగ్గా అన్నాడు. నేను దారి తప్పి వచ్చాననుకుని. వసుధా మేడం, 3వ ఫ్లోర్ అనుకుంటాను. మా ఎదురు ఫ్లాట్ని అమ్మ చెప్పడం గుర్తుకొచ్చింది. ఆ అమ్మగారికి ఉన్నది బాబే కదండి, మరెందుకలా అడిగారు? అమ్మ చెప్పిన దానికి వాచ్మెన్ వివరాలకు పొంతన కుదరక అయోమయం అనిపించింది. 2 నిమిషాలు నిలబడి వెనుతిరిగాను. సార్, అమ్మగారికి ఎవరొచ్చారని చెప్పమంటారు? వాచ్మెన్ అడుగుతుంటే ఆగాను. నేను తెలియదామెకు, మళ్ళీ వస్తాను అని వడివడిగా ఇంటికి చేరుకున్నాను. అప్పుడు గుర్తుకొచ్చింది జేబులోని ఉత్తరం. 2 రోజుల పాటు ఉత్తరం గురించి ఉపేక్షగా పట్టించుకోలేదు. వసుధ గురించి అమ్మ ఆత్మీయంగా చెబితే ఉత్సాహాన్ని చూపించాను. కానీ తను వివాహిత, ఓ బిడ్డ తల్లి అని తెలిసి నా ఆలోచనలకు సిగ్గుపడ్డాను. అమ్మ ఊరెళ్ళాక సుభద్ర ప్రస్తావన వచ్చింది. వసుధకి కావలసిన వారిని చెప్పింది. ఎవరై ఉంటారు? అంతా అర్ధ సమాచారం, అర్థం కాని విషయాలు. అవివేకంతో గందరగోళపడ్డం తప్ప ఫలితం లేదనిపించింది. ఆదివారం డ్యూటీ లేదు. ఉదయం కాఫీ ముగించాక యూనియన్ ఫైల్స్ చూస్తూ కూర్చున్నాను. వచ్చే నెలలో కార్మిక సంఘం ఎన్నికలు. యాజమాన్యం ఇచ్చిన షెడ్యూల్ పేపర్లను వెతుకుతుంటే టీపాయ్ మీదున్న ఉత్తరం కనిపించింది. దారి తప్పి వచ్చిన ఉత్తరం వదిలిపెట్టేలా లేదు. అమ్మ చెప్పిన వసుధదై ఉంటుంది. వాచ్మెన్కి ఇచ్చి ఎదురు అపార్ట్మెంట్కి పంపిస్తే పోయేదనుకున్నాను. ఇంతవరకు ఈ ఆలోచన రానందుకు నన్ను నేను తిట్టుకుని ఇంటర్కామ్ అందుకోవడానికి లేచాను. ఈలోగా కాలింగ్ బెల్ మ్రోగింది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు వాచ్మెన్ వచ్చుంటాడని వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా చిరునవ్వుతో యువతిని చూసి కించిత్ విస్మయపడ్డాను. తనెవరో తెలీదు. ఎలా పలకరించాలో తోచని తటపటాయింపుతో అతిథి గౌరవం మరిచాను. ఎవరో చెప్పకపోతే లోనికి రానిచ్చేలా లేరు. నా అవస్థ చూసి ఆమె అనగానే సిగ్గుపడి తప్పుకున్నాను. రండి, సారీ, మీరెవరో తెలియక. కానీ మీరు నాకు తెలుసు. ఏడాది క్రితం మీ యూనియన్ ఆఫీస్కి వచ్చాను. నిశితంగా చూశాను. గుర్తుకు రావటం లేదు. చక్కని అందంతో సింపుల్గా ఆకర్షణ ఉట్టిపడుతున్న ఆమెను చూస్తుంటే తెలియని ఉద్వేగం రగిలింది నాలో. క్షమించండి, గుర్తులేదు. నిలబడే ఉన్నారు, కూర్చోండి. సభ్యత కాదని ఆమె నుంచి చూపు తిప్పుకుంటూ అన్నాను. ఆ రోజు మీరు చేసిన సహాయానికి ఒక కుటుంబం బతికింది. మా ఆఫీస్లో ప్రింటింగ్ కంపోజర్ కొడుకు సుందరం మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు. డ్యూటీలో అతనికి యాక్సిడెంట్ జరిగినప్పుడు కాంపెన్సేషన్ విషయంలో మీ దగ్గరకు వచ్చాను. లీలగా గుర్తుకొచ్చింది. ఇందులో నాదేముందండి? యూనియన్ ఉన్నదే కార్మికుల సంక్షేమం కోసం. మీరేం చేస్తుంటారు? వచ్చిన పని చెప్పండి.
ఆమె పేరు అడగటానికి మొహమాట పడ్డాను. నేను జ్వాల వార్తాపత్రికలో పనిచేస్తున్నాను. మీ ఎదురు అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నాను. మీ చేతిలో ఉత్తరం చిరునామా నాదే. ఉలికిపాటుగా చూశాను. నాన్నగారి నుంచి నెలకో ఉత్తరం వస్తుంది. ఈసారి రాలేదని పోస్టాఫీస్కి ఎంక్వైరీ చేస్తే మీకు చేరిందని తెలిసింది. అంటే మీరు? ఉత్తరం ఆమెకు అందిస్తూ విస్మయంగా అడిగాను. వసుధా వివేక్. మీ పేరు వివేక్ కావటం యాదృచ్ఛికం. కొత్త పోస్ట్మ్యాన్ పొరపడ్డాడు. మన్నించండి. ఇప్పుడే అనుకున్నాను వాచ్మెన్తో మీకు పంపుదామని. ఉత్తరం చూసి ముఖాన విషాద రేఖలు అలుముకుని ఆమెను చూస్తూ అన్నాను. అయ్యో, మీరెందుకు బాధపడటం? మీ అమ్మగారు నా పట్ల ఎంతో ఆత్మీయంగా ఉంటారు. ఎక్కువగా మీ గురించే చెబుతుంటారు. ఇలా మిమ్మల్ని కలిసే అవకాశం కుదిరింది. నా గురించి అమ్మ ఏం చెప్పిందో వసుధ మాటల్లో అభిమానం తొంగి చూసింది. ఉత్తరం రాసింది జైలు నుంచి కదా. చాలా ఆలోచనలతో సందిగ్ధంలో పడి ఏదీ ఊహించలేకపోయాను. వసుధ ఉత్తరం చదివి విచారపడుతూ కాసేపు మాట్లాడలేదు. నాన్నగారిని చేయని నేరంపై దేశద్రోహ చట్టం సెక్షన్ 124A మీద అరెస్ట్ చేసి 4 ఏళ్లయ్యింది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. పోలీసులు తీసుకువెళ్ళాక ఇంతవరకు నాన్నని చూడలేదు. ములాఖత్ ప్రయత్నాలు ఫలించలేదు. చెమ్మగిలిన కళ్ళతో వసుధను చూసిన నా గుండె బరువెక్కింది. ఐఎమ్ సారీ. ఇది చాలా అన్యాయం. అంతకన్నా మాటలు రాలేదు నాకు. వసుధ నిర్లిప్తంగా నవ్వింది. అన్యాయం అంతటితో ఆగలేదు. అంటే? మత రాజకీయాల్లో దుండగులు వివేక్ని హత్య చేశారు. మత కలహాలని వ్యతిరేకిస్తూ జర్నలిస్టుగా వ్యాసాలు రాయటం నా భర్త చేసినది నేరమైంది. వసుధ చెంపలపై జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ చెబుతుంటే మా మధ్య దగ్గరతనం తోచింది. పరిచయస్తురాలు కాని ఆమెను ఎలా సాంత్వనపరచాలో నాకు తోచలేదు. తండ్రి, భర్త, తను సమాజం పట్ల ఓ అభ్యుదయకర లక్ష్యమున్నవాళ్ళని అర్థమై ఆమెపై గౌరవం కలిగింది. మీ వంటి గొప్ప అతిథి మా ఇంటికి రావటం నాకు ఆనందంగా ఉంది. ఉండండి, కాఫీ చేసి తెస్తాను అన్నాను. కానీ వసుధ వారించింది. మీకెందుకు శ్రమ? నేను చేసి తెస్తానుండండి. ఆమె అంతా తెలుసున్నట్టు వంటగది వైపు వెళ్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. వసుధ వెళ్ళాక 4 రోజులకి అమ్మ ఊరి నుంచి వచ్చింది. ఈ మధ్య ఫోన్లో యోగక్షేమాలు తప్ప వసుధ ప్రస్తావన రాలేదు. సుభద్ర గారు ఆదరణ, అభిమానం గల మంచి మనిషి. రాత్రి భోజనం వడ్డిస్తూ అన్న అమ్మ వైపు తనెవరు అన్నట్టు చూశాను. ఊళ్ళో కొద్దిగా పంట పొలం ఉంది. భర్త ఉన్నప్పుడు వ్యవసాయం చేసేవారట. అతడు పోయాక పొలం కౌలుకిచ్చారు. భూమి తామే పండిస్తామని దాయాదులు గొడవ పడుతుండటంతో సుభద్ర గారు ఊరెళ్ళారు. నమ్ముకున్న కౌలు రైతుకు అన్యాయం చేయటం ఆమెకిష్టం లేదు. అమ్మ చెబుతున్నది ఎవరి గురించో అర్థం కాక అయోమయంగా చూశాను. అన్నట్టు అసలు విషయం చెప్పలేదు. సుభద్ర గారు వివేక్ తల్లి, వసుధకి అత్తగారు. అలాగా అన్నాను. నాకు తెలియకుండా వెనుక ఏదో పెద్ద కథ నడుస్తుందనిపించింది. అమ్మ సుభద్ర గారిని కలవటం, వసుధ ఇంటికి రావటం ఆ కథలోని ఘటనలే అయ్యుంటాయి. కొడుకు పోయాడన్న దుఃఖం కన్నా కోడలి జీవితం అన్యాయమైందని ఆమె బాధ.
కోడలకు పెళ్లి చేయాలని, వసుధ జీవితాన్ని చక్కదిద్దాలని సుభద్ర గారు ఆలోచన పడుతున్నారు. సుభద్ర వంటి ఆదర్శవంతమైన మనిషి అరుదుగా ఉంటారు. ఈ విషయంలో నీ అభిప్రాయం చెప్పు వివేక్. అమ్మ సూటిగా అడుగుతుంటే సమాధానం ఏం చెప్పను. తన ఆంతర్యం లీలగా తోస్తున్నా బయటపడలేని తన తడబాటు. సుభద్ర గారు మంచి పనే చేయాలనుకుంటున్నారు. ఆదర్శవంతమైన వ్యక్తిని నీవన్నది నిజమే. ఎలా కాదనగలను? నా మాటలకు అమ్మ వదనంలో సంతృప్తి మెరిసింది. ఇద్దరి భోజనాలు మౌనంగా ముగిశాయి. పడక మీద వాలి పుస్తకం చూస్తున్నాను. అమ్మ వచ్చి నా తల దగ్గర కూర్చుంది. చదువు ఆపి తన వైపు చూశాను. వసుధ మంచి అమ్మాయి, తండ్రికి తగ్గ కూతురు. నాకెలా తెలిసిందనుకున్నావు? అమ్మ చాలా విషయాలు చెప్పాలని వచ్చిందనుకుని లేచి కూర్చున్నాను. నేను వాకింగ్కి వెళ్తున్న పార్క్ వాచ్మెన్ నర్సయ్యపల్లెలో పొట్ట గడవక పట్నం వచ్చాడు. పాపం చాలా కష్టపడుతున్నాడు. తోటమాలి, పార్కు శుభ్రత, అన్ని పనులు అతడివే. అయినా 4 ఏళ్లుగా జీతం పెంచడం లేదట. పార్కు బాధ్యతలను కాలనీ సంఘం చూస్తుంది. ధరలు, పిల్లలు అవసరాలు పెరిగాయని నర్సయ్య అడుగుతున్నా కాలనీ సెక్రటరీ లెక్క చేయడం లేదు. కానీ ఈ సమస్యను వసుధ పరిష్కరించిందట. ఇదంతా నర్సయ్య చెప్పి వసుధని దేవతలా పొగుడుతుంటే నాకు ఆమె పట్ల అభిమానం, ఆత్మీయత కలిగాయి. అలా మా వాకింగ్ బంధం దగ్గరయింది. చందమామ పత్రిక కథ చందాన అమ్మ చెబుతుంటే తన మనసులోని ఆనందమంతా నాకు కలిగింది. ఇంతకు వసుధ చేసిన పరిష్కారం చెప్పనే లేదు. ఏముంది, తను పత్రికలో పనిచేస్తుందిగా. పచ్చిక పార్కుల వాచ్మెన్ల కష్టాలంటూ వ్యాసాలు రాసింది. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లకి పట్నంలో పార్కులు వాచ్మెన్ల అందరి చేత అర్జీలు రాయించి తనే స్వయంగా కలిసిందట. దాంతో పార్కుల వాచ్మెన్లందరికీ జీతాలు కొంత పెరిగాయి. నీవన్నది నిజమే. వసుధ సామాజిక స్పృహ ఉన్న మంచి వ్యక్తి. అంతేనా? వాచ్మెన్ విషయం తన దగ్గర ప్రస్తావించి అడిగినప్పుడు ఏమన్నదంటే, కష్టించి పనిచేయటం సామాన్యుడి బ్రతుకు తెరువు, దాన్ని వెతుక్కునే దారుల్లోనే దోపిడీ మొదలవుతుందట. అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ వసుధని తెలుసుకున్నాను. అమ్మ అప్పుడు నాకు చాలా కొత్తగా తోచింది. వసుధ విషయంలో తన ఆలోచనలు తెలుస్తున్నా నేనే మనసు బయటపెట్టే దారులు వెతుకుతున్నాననిపిస్తుంది. వసుధ ఈ తరానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఇది నాలో నిలిచిన అభిప్రాయం. ఉసూరుమంటున్న ఎండాకాలపు ఉక్కపోత నుంచి నెమ్మదించిన సాయంత్రం, చల్లకుండ తడి చెమ్మగించిన చల్లదనపు గాలి ఉపశమనపు ఉన్మత్తం కలిగిస్తున్న హాయి. వీధి పోర్టికోలో కాఫీ సేవిస్తూ కూర్చున్నాను. వివేక్, వసుధపై నీ అభిప్రాయం? అమ్మ వస్తూనే ఎదురుగా కూర్చుంటూ అడిగింది. ఏం చెప్పను? ఏ నిర్ణయం లేనిది. విడో, పైగా బిడ్డ తల్లిని సంశయమా? లేదా మంచి మర్యాదల కోసం ఆలోచిస్తున్నావా? నా గురించి తెలిసే అలా అడుగుతున్నావా? అభిమానపడి చిన్నపోయి అన్నాను. సమాజంలో కొందరే మంచివాళ్ళు, వారికి తోడుగా మరికొందరు నిలవాలి. అప్పుడే మార్పు మనతో నడుస్తుంది. అమ్మ ఆంతర్యంతో తన గొప్ప మనసు మరోసారి అర్థమైంది. నిజమే కావచ్చు, కానీ వసుధ అభిప్రాయం తెలిస్తే మంచిది.
నా మనసు గ్రహించినట్లు అమ్మ మొహంలో వెలుగు పొడచూపింది. వసుధతో అన్ని విషయాలు సంప్రదించి ఆమె సమ్మతంతోనే నిన్నడుగుతున్నాను. నా మనసులో మెదిలిన వసుధ రూపం కళ్ళల్లో కాంతిగా దొర్లింది. అమ్మ లేచి వెళ్ళి ఓ గిఫ్ట్ ప్యాకెట్ తెచ్చి నా ముందుంచింది. రేపు సుభద్ర వస్తున్నారు. బాబు పుట్టినరోజు. ఈ గిఫ్ట్ నేను ఇవ్వాలని కొన్నాను. కానీ నీవిస్తే నీ అంగీకారం వసుధకి తెలియపరిచినట్లే. అమ్మ, వసుధ నాలో ఆత్మీయ భావోద్వేగాన్ని కలిగించారు. సరే, నీ వంటి అమ్మ మాట ఏ కొడుకు కాదంటాడు? ఉద్విగ్నంగా అన్నాను. అమ్మ ఆత్మీయంగా నా తల నిమురుతూ తడికళ్లతో ఆశీర్వదించింది. అదండి శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి కథ చిరునామా మారని ఉత్తరం. ఈ కథ సరిగ్గా 1 సంవత్సరం క్రితం వర్మగారు రాయగా అది నాకు పంపి నా అభిప్రాయం తెలుసుకున్న నేను ఈ కథ చదివి మీ అందరితో పంచుకోవాలని నేటి వారం ఈ కథను ఎంచుకోవటం జరిగింది. పంపిన చంద్రశేఖర వర్మ గారికి కృతజ్ఞతలతో.